బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. సరిగమ లాంటి బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మ్యూజిక్ మీద ఖచ్చితంగా అదృష్టి ఉంటుంది సార్. సో అది టీజర్లో ఖచ్చితంగా అనిపిస్తుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ ఇప్పటివరకు మీరు చాలా ఫీల్ గుడ్ సినిమాలు తీశారు, అందులో కొన్ని సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దట్ ఇస్ కామన్ సార్. బట్ ఇటీవల మీరు ఒక మంచి హిట్ కొట్టారు కా సినిమాతోటి సార్. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్లో. మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే అదే జోనర్లో వెళ్ళాలి నేను చెప్పట్లేదు, కానీ సార్ మళ్ళీ మీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలోకే వచ్చినట్టు కనిపిస్తుంది. ఇది ఏమైనా కొత్తగా ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది అంటున్నారు? లేదు సార్, చాలా కొత్తగా ఉంటుంది. మీరు టీజర్ చూస్తే మీకు ఏదైతే ఫీల్ కలిగిందో ఖచ్చితంగా అదే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది సార్. అంటే ఈ సినిమా కంప్లీట్లీ ఒక ఇంటెన్స్, ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం, ఒక క్యారెక్టర్ నమ్మే దాని మీద వెళ్తుంది. ఇంకా కా తర్వాత అంటే ఇది అన్ని సినిమాలు చేయాలి, అన్ని జోనర్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేయాలి. అలాగే దిల్రూబా అనే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే వైబ్ ఆఫ్ ద ఫిలిం చాలా కొత్తగా ఉంటుంది. విజువల్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, చెప్పిన పాయింట్ కూడా చాలా కొత్త పాయింట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ గారు, నా కెరియర్ బెస్ట్ ఆల్బమ్ ఇది అని చెప్పారు. అండ్ ఈ సినిమా కాకంటే ముందు సినిమా ఇది. సో ఈ సినిమా మ్యూజిక్ చూసాకే శామ్సియస్కి ఇవ్వడం జరిగిందా? సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎలా ఉండబోతున్నాయి? అంటే శామ్ సార్ ఫస్ట్ దిల్రూబాకి సాంగ్స్ ఇచ్చారండి. నేను సాంగ్స్ వినగానే మెస్మరైజ్డ్. అంటే శామ్ గారు అనగానే మనకి ఎక్కడో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా ఇస్తారు, ఖైదీ సినిమాకి కానీ అది ఉండేది. ఫస్ట్ టైం శామ్ సార్ సాంగ్స్ అన్నీ విన్న తర్వాత నాకు ఏంటి ఇంత బాగా ఇచ్చారేంటి శామ్ గారు సాంగ్స్ అనుకున్నాను. అంటే తనకు కూడా అదే ఫీలింగ్, నేను లవ్ సాంగ్స్ చాలా బాగా ఇస్తాను, అలాంటి సినిమాలు చేయలేదు కాబట్టి అలా అనిపిస్తుందని. దిల్రూబా సాంగ్స్ వినగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాను, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసాయి సాంగ్స్. అది చూసి నేను ఇమ్మీడియట్గా కా కూడా సారే చేయాలి అని చెప్పి, సార్ నాకు కా కూడా మీరే చేయాలి సార్ అని చెప్పి కా ఇవ్వడం జరిగింది బ్రో. అండ్ ఐఎమ్ షూర్ శామ్ సార్ బెస్ట్ వర్క్ చూస్తారు. అండ్ హీ ఆల్సో సో ఎక్సైటెడ్. సాంగ్స్ ఆల్రెడీ మేము విన్నాము. నాకు టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినగానే నాకు క్లారిటీ వచ్చేసింది ఎలా ఉండబోతుందో అని చెప్పి. నేను మీలానే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎక్సైటెడ్. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఇట్స్ సార్ ఇక్కడ జస్ట్ సార్. హై సార్. మేము వెంకట్ ఎన్టీవీ సార్. సార్ హై సార్. కా దీపావళికి వచ్చిన కాని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. సో దాన్ని మించినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా, సో దాని మించి ఉంటుంది అనుకోవచ్చా సార్? ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్. కా అన్న సినిమా కంప్లీట్లీ కొంచెం థ్రిల్లరు అలా వెళ్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ సార్, దేనికి అదే. బట్ ఈ సినిమా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ అంటే ఈ సినిమా నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది వెళ్ళిన ఆడియన్స్ని మాత్రం డిసప్పాయింట్ చేయరు సార్. దే లవ్ ఇట్. అంటే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ రాబోయే కంటెంట్ చూడగానే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా సార్. అంటే ఈ సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ సినిమాని ఏం చూడడానికి వెళ్ళబోవచ్చు అని అది చూసే ఆడియన్స్ దిల్ ఫీల్ హ్యాపీ సార్. అంటే కాలం మేము ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్ చూసాము సార్. ఇందులో కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్ అంటే అలాంటి ఏదో సర్ప్రైజింగ్ క్లైమాక్స్ కాదు సార్. బట్ ఈ క్యారెక్టర్ సిద్ధాంతాన్ని నమ్ముతుంది, అది చాలా కొత్తది. ఇంతవరకు ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆ పాయింట్ మీద డిస్కషన్ చేయలేదు. ఏదైతే ఈ సినిమాలో ఒక హీరో ఒకటి నమ్మే సిద్ధాంతం ఉందో అది చాలా కొత్తగా ఉంటుంది. దాని మీద ఎండింగ్ క్లైమాక్స్ ఎందుకు అతను నమ్మాడని చెప్పేది కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది సార్. ఇందులో మ్యాగీ ఎవరు సార్? మ్యాగీ రివీల్ చేస్తాను సార్ తొందరలో. రివీల్ చేస్తారు. మీరు మ్యారీడ్, సినిమాను వ్యాలంటైన్స్ డే రిలీజ్ చేస్తున్నారు, ఏంటి అర్థం కాలేదు సార్? మ్యారేజ్ మీరు మ్యారీడ్, అవును, సినిమాను బ్యాచులర్కి సంబంధించిన వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తా అంటున్నారు. మ్యారీడ్ అయిపోతే మాత్రం ఇంకా ఎవరో అలాగే సార్. నేను యూతే సార్, నేను మళ్ళీ ఇంకా నేను అయ్యో సార్ నేను ఇంకో 10-15 సంవత్సరాలు లవ్ సినిమాలు చేస్తాను సార్. చేస్తాను. పెళ్ళి అప్పుడు 40 ఏళ్ళకి చేసుకోకూడదు కాబట్టి చేసుకున్నాను, కానీ ఖచ్చితంగా లవ్ సినిమాలు చేస్తాను సార్. మీరు అలాగే చూడాలి, అది పెళ్ళికి దీనికి సంబంధం లేదు సార్. ఓకే.